ఫస్ట్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గానే వచ్చారా? ఇది ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు మిమిక్రీ? నేను యాక్చువల్గా మిమిక్రీ నా చిన్నప్పటి చేస్తున్నాను. నాకు ఊహ తెలిసేటప్పటికే బాపు గారికి మీ రిలేషన్ ఎలా చెప్తారు? బాపు గారు, రమణ గారు ఆంతరంగిక మీటింగుల్లో కూడా నేను ఉండేవాడిని. అంటే దే ఫీల్ దట్ దిస్ గై ఈజ్ మోర్ సెక్యూర్. అంటే మీకు ఎన్టీఆర్ గారికి ఇదేంటి రిలేషన్ ఏంటి? మనకెందుకు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మనకు ఉండనప్పుడు మనకు కూడా అలానే సపోర్టింగ్ అనేది ఉండాలి. మనది విశాల హృదయం, మన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయరు? ఇట్స్ మై పాయింట్. నేను నేను అంటున్నా, సపోర్ట్ చేస్తారు, ఎందుకు చేయరు అంటున్నా. కానీ మన దానిలో రీసెంట్ డేస్లో మనం ఒక 8 బిగ్ బాస్ చూస్తే కనుక మ్యాక్స్ ఆఫ్ ఒక 5 మెంబర్స్ అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళే ఉన్నారు. సో దానిలో కూడా ఈవెన్ మన వాళ్ళు లేకోకుండా వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా తెలుగు బిగ్ బాస్ అని నేమ్ పెట్టి వాళ్ళని తీసుకొని రావడం ఎందుకు? ఉమా, నేను ఇక్కడ అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ కాంట్రవర్షియల్ ఆర్ మేబీ కొంతమంది నన్ను వేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ మీకు నేను బయట నుంచి తెచ్చుకుంటున్నానంటే అర్థమైందా మీకు? అర్థమైంది. ఇంకా అడుగుతారా ఇంకో క్వశ్చన్? నా వాయిస్ ఎందుకు ఇమిటేట్ చేయమని నాగేశ్వరరావు గారే మిమ్మల్ని అడిగారని విన్నాను. ఇప్పుడు మీ ముందు మిమ్మల్ని చేస్తే క్రై అవుద్ది సార్. ఇది మిమిక్రీ క్రైమో అవుతుంది కానీ మిమిక్రీ అవ్వదు సార్ అన్న. లేదు మిమిక్రీ వాళ్ళు అట్టారుగా అను. అనుకున్నంత ఇంకా నేమ్ రావాల్సిందేమో అనే ఫీలింగ్ ఉందంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా? నరసింహరాజు గారు చాలా గొప్పగా అనిపిస్తారు. ఎందుకు చెప్పను, ఆయన ఇప్పటికీ అవసరమైతే లోకల్ బస్ కూడా ఎక్కేస్తారు. చిరంజీవి గారు డూప్ లేకుండా యాక్ట్ చేసేవాళ్ళు. మీరు డూప్ పెట్టుకున్నారు, అందుకే మీరు హీరో అవ్వలేదు అన్న. నేను గుర్రం ఎక్కాను, మరి హీరో అని నీకు తెలుసు, నేను హీరో అని గుర్రానికి ఏం తెలుసు అన్నట్టు. అది తీసి తుప్పలో పడేసింది అనుకో, డబ్బులు అడిగి దొరుకుతాయి.